ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, దేవుడు మన దగ్గర నుంచి ఈ ఉదయకాల సమయం మందు ఒకటి ఆశపడుతూ ఉన్నాడు. మన దగ్గర ఒక విషయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవాతి దేవుడు మన దగ్గర నుంచి ఏది కోరుకోలేదు. అయితే ఈ ఉదయకాల సమయం మందు మనతో ఒకటి కోరుకొనుచున్నాడు. ఏంటి ఆయన కోరుకున్న విషయం ఏంటంటే, నా ఆజ్ఞలను నీవు గైకొనాలి. నా ఆజ్ఞలను గైకొనాలి. నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నీ యొక్క నా కట్టలను, నా యొక్క ఆజ్ఞలను గైకొన్నట్లయితే నీ నీతి మరి ఎలా ఉంటుంది? తరంగపు సముద్ర తరంగపు ఆ పొంగులు ఇది వలె, ఆ నది ఆ తరంగపు దీని వలె ఉంటుందని, నది వలె నీ నీతి విస్తరించబడుతుందని ఇక్కడ దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క ఆజ్ఞను మనం గనుక గైకొన్నట్లయితే దేవాతి దేవుడు మన జీవితంలో ఏది కొదువు లేకుండా సమృద్ధి చేత మనల్ని తృప్తిపరిచి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞను గైకొన్న వారు నీటి కాలువల యోర నాటబడినటువంటి జీవిత కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆజ్ఞను గైకొనని వారు ఎలా ఉంటారంటే ఎండిపోయిన, మోడు బారిపోయిన చెట్టు వలె ఉంటారు. దేవాతి దేవుడు మనలను దేవాతి దేవుడు మరి నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గనుక దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీరు గమనించాలి. కృపగలిగిన దేవుడు ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మనం వింటున్నాం. గనుక ఆయన ఆజ్ఞలను మనం గైకొందాం. మన పరిస్థితులను దేవుడు మార్చి మన ఆజ్ఞను గైకొన్నప్పుడు మనల్ని నది వలె చేసి సముద్రపు తరంగములు ఎలాగైతే మరి ఉంటుందో అలాగా దేవాతి దేవుడు మనల్ని చేసి నడిపిస్తాడని ఈ ఉదయకాల సమయం మందు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొందా. ఆయన ఆజ్ఞను ఆయన ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ఆజ్ఞను మనం ధిక్కరించినట్లయితే మన జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి ఉన్నదన్న విషయాన్ని గమనించి ఆయన ఆజ్ఞలను గైకొని బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమగు నామమునకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మీరు మాట్లాడిన రీతికి స్తోత్రం. దేవా, నీ ఆజ్ఞలను గైకొని జీవించే జై జీవితం మా ఎల్లరికీ నువ్వు దయచేయండి. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారందరూ కూడా నీ వాక్యాన్ని గైకొని నీ ఆజ్ఞలకు లోబడి జీవించి జీవితం దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదలనిచ్చి, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి, ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.